Welcome to an exciting class called verb errors. ఈ క్లాస్లో నేను సెంటెన్స్ ఫార్మేషన్ వితౌట్ గ్రామటికల్ మిస్టేక్స్ అది రైటింగ్లో ఉన్నా స్పీకింగ్లో ఉన్నా ఎలా చేయాలి అని మీకు నేను నేర్పిస్తాను. హాయ్, ఐఎమ్ యువర్ కోచ్ వెంకట్. వెల్కమ్ టు కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ. సో ఈ క్లాస్ నుంచి ఎవరు బెనిఫిట్ అవుతారు అది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్, రైటింగ్ మిస్టేక్స్ అవుతుంది అని మీకు అనిపిస్తే డెఫినెట్లీ ఈ క్లాస్లో నేను కవర్ చేసే ఏమైతే మిస్టేక్స్ స్టూడెంట్స్ చేస్తారో అని కవర్ చేసి అండ్ ఆ కరెక్షన్స్ ఎలా ఉంటాయని చెప్తాను. దానివల్ల మీ రైటింగ్ మిస్టేక్స్ ఖచ్చితంగా తగ్గుతుంది. మీకు అనిపిస్తుందా లైక్ మీరు గ్రామర్ మిస్టేక్స్ చేస్తున్నారని? నేను మాట్లాడే దాంట్లో ఎవరైనా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారా మీరు గ్రామర్ మిస్టేక్స్ చేస్తున్నారని? మీకు కూడా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. అలానే సెంటెన్స్ ఫార్మేషన్ నేను చేయలేకుండా పోతున్నాను. సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే యామ్ పెట్టాలా, ఈజ్ పెట్టాలా, వాజ్ పెట్టాలా, నేను పెట్టింది కరెక్టేనా రాంగేనా, ఏ వర్బ్ రావాలి, ఎలా రావాలి అంటే మీకు మ్యాటర్ తెలుసు, కానీ సెంటెన్స్ ఫార్మేషన్లో పెట్టడం కష్టం అవుతుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ క్లాస్ నుంచి బెనిఫిట్ అవుతారు. ముఖ్యంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నారు అంటే మీకు గ్రామర్ ప్రకారంగా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఏంటంటే ఐడెంటిఫై ద మిస్టేక్ అని అడగొచ్చు, ఆర్ ఇందులో నుంచి కరెక్ట్ ఏదైనా అడగొచ్చు, ఆర్ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండొచ్చు. అలాంటి ఎగ్జామ్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైతే క్వశ్చన్స్ వస్తాయో అవి ఎలా కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అని మీరు కష్టపడుతున్నారంటే ఈ క్లాస్ నేను చెప్తున్నా మీకు ఒక వండర్ఫుల్ సొల్యూషన్గా ఉంటుంది. కొందరికి ఉద్యోగంలో డ్రాఫ్టింగ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, సార్ మాకు డ్రాఫ్టింగ్ చేయడం రావట్లేదు ఆర్ లెటర్ రైటింగ్ చేయడం రావట్లేదు, ఎందుకంటే మేము మిస్టేక్స్ చేస్తున్నామని మాకే తెలుస్తుంది అన్న భావం మీలో ఉంటే దెన్ డెఫినెట్లీ యూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ టుడేస్ క్లాస్. సో ఈ క్లాస్లో నేను చెప్పేవన్నీ నోట్స్ చేసుకోండి. సపోజ్ మీరు నోట్స్ చేసుకోవట్లేదంటే ఫస్ట్ క్లాస్ మొత్తం వినండి. మ్యాక్సిమం నేను చెప్పే పాయింట్స్ అన్నీ కవర్ చేయండి. కవర్ చేశాక నేను క్లాస్ కింద పీడిఎఫ్ ఎట్లనే ఇస్తాను. ఆ పీడిఎఫ్ని మీరు యూస్ చేస్తూ మళ్ళీ మీరు నోట్స్ చేసుకోండి. ఇంత మంచి క్లాస్ ఇది ఏంటంటే నేర్పించే క్లాస్ కాదు, తప్పులు దిద్దే క్లాస్ ఇది. కాబట్టి ఇందులో మీరు ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నోట్స్ రూపంలోన ఆర్ పీడిఎఫ్ నుంచి నోట్స్ రూపంలో క్లాస్ తర్వాత ఖచ్చితంగా చేయండి. లెట్స్ ప్రొసీడ్ టు ద లెర్నింగ్. సో ఈ క్లాస్ మొత్తం నేను స్టార్ట్ చేసే ముందు కొన్ని అంశాలు కవర్ అయితే మేబీ ఎవరికైనా తెలియకపోవచ్చేమో అని చెప్పి ఒక క్విక్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. సో మనకి వర్క్ ఫామ్స్ ఆల్రెడీ తెలుసు. బై దిస్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు కూడా వర్క్ ఫామ్స్ తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ విల్ జస్ట్ డూ క్విక్ రివిజన్. సో వర్క్ ఫామ్స్లో కొందరు ఎలా నేర్చుకుంటారు, V1, V2, V3, V4 ఇలా నేర్చుకుంటారు. కొందరు సింపుల్ పాస్ట్, ఫ్యూచర్, కంటిన్యూస్ ఇలా నేర్చుకుంటారు. సో నేను నేర్పించిన విధానం కూడా అలానే ఉంటుంది. సో ఫస్ట్ మనం సపోజ్ ఒక క్రియ తీసుకుంటాం, ఈట్. ఇది సింపుల్ అంటాం ఆర్ ప్రెజెంట్ అంటాం. సో ఈట్కి రెండు రూపాలు ఉన్నాయి, ఈట్, ఈట్స్. అట్లనే ఇప్పుడు ప్లే అంటే ప్లే, ప్లేస్ అని వస్తుంది. సో మళ్ళీ ఒకసారి ఈట్, ఈట్స్కే వెళ్దాము. అక్కడ ఇప్పుడు ఎయిట్ ఉంది అంటే అది పాస్ట్, ఈటెన్ ఉంది అంటే అది పార్టిసిపుల్ ఆర్ ఈటింగ్, ఇది కంటిన్యూస్. సో దీన్ని V1, V2, V3 అని కొందరు నేర్చుకుంటారు. కంటిన్యూస్ అంటాము. సో ఈట్, ఈట్స్, ఎయిట్, ఈటెన్, ఈటింగ్. అదే ప్లే ఉంటే ప్లే, ప్లేస్, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. సో ఇది ఎందుకు ముఖ్యంగా ఈ ప్లే అనే పదాన్ని తీసుకున్నానంటే ఇప్పుడు ఎయిట్ తర్వాత ఈటెన్ వచ్చింది, కానీ ప్లేడ్ తర్వాత ప్లేడ్ వచ్చింది. సో కొన్ని పార్టిసిపుల్ ఫామ్స్ ఆర్ V3 ఫామ్స్ పాస్ట్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. సో సపోజ్ ఎక్కడన్నా నేను ఇక్కడ V3 వచ్చిందండి, ఇక్కడ పార్టిసిపుల్ వచ్చింది అని చెప్పేటప్పుడు మరి ఎందుకు ఈడీ ఫామే రాసినారని మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అని చెప్పి ఇది ఒక క్విక్ ఇంట్రొడక్షన్ అంతే. అదే లాస్ట్ వన్, ఇది వర్బ్ ఫార్మ్స్ ఫర్ బీ. అంటే బీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీ అనేది చాలా ముఖ్యమైన పదం ఒక లాంగ్వేజ్లో. బీ అంటే ఉండు అంటే ఏంటి? నువ్వు ఈ భూమిపైన వచ్చావు అంటే ఏంటి? నువ్వు భూమిలో ఉన్నావు. నువ్వు ఉండడం వల్ల, నువ్వు ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల నుంచే కదా మిగతా అన్ని నీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. నువ్వు మాట్లాడడం అన్నా, ఏదైనా పనులు చేయడం అన్నా, నువ్వు తిట్టడము, కొట్టడము, సాధించడము, ఎవరు నిన్ను తిట్టడము, కొట్టడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో మొత్తం లాంగ్వేజ్ స్టార్ట్ అయింది బి అన్న పదంతో. బి అంటే ఉండు.
సో బీ కూడా రెండు ఫార్మ్స్ ఉన్నాయి, బీ ఆర్ ఈస్. అంటే రెండింటికి అర్థం ఉండు, ఉన్నావు, ఉంటున్నావు అన్నట్టు అర్థం వస్తుంది. సో అది ప్రెజెంట్ అనమాట, బీ ఆర్ ఈస్. పాస్ట్ ఏమో వాస్, పార్టిసిల్ ఏమో బీన్, అండ్ ఐఎన్జీ వస్తుంది కాబట్టి బీకి ఐఎన్జీ పెడితే బీయింగ్, అంటే కంటిన్యూస్గా ఉన్నాము, కంటిన్యూస్గా ఏదో చేస్తున్నాము అని అర్థం. సో ది బీ ఈజ్ అ వెరీ ఎక్సైటింగ్ వర్డ్ బికాస్ దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ లాంగ్వేజ్. సో ఇది ఒక క్విక్ ఇంట్రొడక్షన్. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ ఫెయిర్లీ అండర్స్టూడ్ ఇక్కడ ఏమున్నాయని. సో లెట్స్ ప్రొసీడ్ with the mistakes. The first mistakes is habit mistakes. Habit mistakesలో హ్యాబిట్ అంటే ఏంటి? మనం డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీడే చేసే పనులు మనం హ్యాబిట్స్ అంటాము. అయితే ఈ హ్యాబిట్స్ చెప్పే విధానంలో అందరూ మిస్టేక్స్ చేస్తారు. ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు చూద్దాం. ఫస్ట్ వన్, హీ ఈజ్ ఈటింగ్ బనానాస్ డైలీ అని ఉంది. అంటే ఏంటి ఇక్కడ యాక్చువల్ మ్యాటర్ ఏంటి? హీ ఈజ్ ఈటింగ్ బనానాస్ డైలీ అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇతనికి బనానాస్ తినే అలవాటు ఉంది ప్రతిరోజు అనేది మ్యాటర్. అయితే ఈ మిస్టేక్ ఏంటి ఇక్కడ అంటే, ఇప్పుడు గ్రీన్లో అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్లో నేను వర్క్ ఇంట్రొడక్షన్లో చూపాను, ఈట్స్ అని చూపించాను. ఆ ఈట్ అన్న ఈట్స్ అన్న హ్యాబిట్ని చెప్పేటప్పుడు మాత్రమే వాడతాము, సింపుల్ ప్రెజెంట్. అండ్ హ్యాబిట్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, హీ ఈట్స్ బనానాస్ డైలీ. సపోజ్ అక్కడ డైలీ రాకపోయినా, రెగ్యులర్లీ రాకపోయినా, ఎవ్రీడే రాకపోయినా కూడా అది హ్యాబిట్ అనే అర్థం. పుట్టిన హీ ఈట్స్ బనానాస్ అంటే అతను బనానా తినే అలవాటు ఉందని అర్థం. డైలీ తింటాడా అని చెప్పాలనుకుంటే డైలీ అని పెడతా, డైలీ అని పెట్టకపోయినా అలవాటు ఉందని తెలియజేయని కూడా చెప్పొచ్చు. ఇది మీరు చేసే మిస్టేక్ ఏంటంటే, హీ ఈజ్ ఈటింగ్ బనానాస్ డైలీ అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఈజ్ వచ్చాక ఈటింగ్ అనే వస్తుంది. అండ్ ఈజ్ ఈటింగ్ అంటే ఇప్పుడు తింటున్నాడు అని అర్థం. మరి ఇప్పుడు తింటున్నాడు అని చెప్తున్నాము, డైలీ అని కూడా చెప్తున్నాము, అంటే ఇక్కడ టైం క్లాష్ అవుతుంది. అందుకని ఇది గ్రామర్ మిస్టేక్. సో కొందరు ఈ మిస్టేక్ చేస్తారు, ఇట్లా చేయకూడదు. హీ ఈట్స్ బనానాస్ డైలీ అనాలి. ఇంకొకటి, షీ విల్ స్లీప్ 8 hours డైలీ అని మాట్లాడతారు. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా మిస్టేక్ చేస్తారు. చిన్నప్పుడు 3rd క్లాస్లో 4th క్లాస్లో టీచర్ ఇతను ఇది చేస్తాడు, టీచర్ ఇతను ఇట్లా అన్నట్లు చెప్పేటప్పుడు కూడా టీచర్ హీ విల్ స్లీప్ ఫర్ 8 hours డైలీ టీచర్ ఇట్లా అనేస్తారు. అది తప్పు. ఏమనాలి? కరెక్ట్ ఏమనాలి? హ్యాబిట్ కాబట్టి డైలీ అని చెప్తున్నామంటే అది ఒక హ్యాబిట్ని సూచిస్తుంది. సో యాక్చువల్లీ కరెక్ట్ వన్స్, షీ స్లీప్స్ 8 hours డైలీ అని చెప్పాలి. ఇది కరెక్ట్. అలానే దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ డైలీ అని ఉంది. ఇది కూడా తప్పే. ఎందుకు అంటే కంటిన్యూస్ ఫామ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు కంటిన్యూస్ ఫామ్ చెప్పి హ్యాబిట్ చెప్పడం తప్పే, ఫ్యూచర్ విల్ అని చెప్పి పెట్టడం తప్పే, ఇట్లా ఆర్ ప్లేయింగ్ కూడా ఇది కూడా కంటిన్యూస్ ఫామే. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ డైలీ అట్లా కూడా చెప్తారు కొందరు, ఇది తప్పు. దే ప్లే ఫుట్బాల్ ఎవ్రీడే ఆర్ డైలీ ఆర్ రెగ్యులర్లీ ఆర్ ఏమి రాకపోయినా దే ప్లే ఫుట్బాల్ అనగానే హ్యాబిట్ అనే అర్థం. సో ఇక్కడ మనం చూసినాం ఈట్స్, ప్లేస్ అన్నట్టు. సో ఇక్కడ దే వచ్చింది కాబట్టి ప్లే వచ్చింది అనగానే ఇది హ్యాబిట్ అనే అర్థం. నెక్స్ట్ వన్, ఐ యామ్ గో టు ద స్టోర్ డైలీ అట్ 4 PM. ఇప్పుడు యామ్ వచ్చింది ఇక్కడ. ఓకే, యామ్ వస్తే ఏమొచ్చి ఉండాలి? ఐఎమ్ గోయింగ్ అని వచ్చి ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు ద స్టోర్, కానీ డైలీ వచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ అండ్ డైలీ రెండు రావచ్చా? టైం క్లాష్ అవుతుంది, ఇప్పుడు నేర్చుకున్నాం కదా. సో రాకూడదు. సో ప్రతిరోజు 4 o'clock స్టోర్కి వెళ్ళి అలవాటు ఉందని ఎట్లా చెప్తాము? సింపుల్గా ఐ అండ్ వర్బ్ ఏముందో సింపుల్ ఫామ్లో పెట్టి ఐ గో టు ద స్టోర్ డైలీ అట్ 4 PM ఇలా చెప్పాలి. సో క్విక్ రివిజన్ చేద్దాం. ఏముంది కాన్సెప్ట్ ఇక్కడ? హ్యాబిట్ మిస్టేక్స్ చెప్పేటప్పుడు ప్లే, గో, ఈట్ ఇంతే చెప్పాలి. మరి హీ, షీ, ఇట్ వస్తే ఈట్స్, ప్లేస్, గోస్ ఇలా చెప్పి యాక్షన్ ఏదో చెప్పాలి. మీకు డీటెయిల్ యాడ్ చేయాలంటే డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీడే, ఫ్రీక్వెంట్లీ, వాట్ ఎవర్ అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ యాడ్ చేయకపోయినా సింపుల్ వర్బ్ పెట్టంగానే ఆ సింపుల్ ప్రెజెంట్ అయిపోతుంది, అంటే అది హ్యాబిట్స్ అని అర్థం. ఇందులో ఈజ్, ఆర్ అని చెప్పి హ్యాబిట్స్ చెప్పడం, విల్ చెప్పి హ్యాబిట్స్ చెప్పడం, కంటిన్యూస్ ఫామ్ చెప్పి హ్యాబిట్ చెప్పడం మిస్టేక్స్ చేయకూడదు. సో అదే ఈ స్లైడ్లో ఉన్న అర్థం. సో ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ మీ మిస్టేక్స్ ఏంటని అండ్ మీరు కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో లెట్స్ కంటిన్యూ విత్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. వీ విల్ వాచ్ మూవీ ఇన్ థియేటర్ వన్స్ ఎవ్రీ మంత్ అంటే ఏంటి? ఇక్కడ మనము మూవీ ప్రతి నెల ఒక్కసారైనా చూస్తాము, అట్లాంటి అది మా ఫ్యామిలీలో ఒక అలవాటు అని చెప్పాలనుకుంటున్నాను. అయితే వి విల్ అని చెప్పొచ్చా?
తప్పు. విల్ అని ఎప్పుడు చెప్పాలి? నువ్వు ఫ్యూచర్ ఏదో చేస్తావు అని చెప్పేటప్పుడు చెప్పాలి. ఇక్కడ మనం చేస్తావని ఏం చెప్పట్లేదు, మా ఫ్యామిలీలో ఒక అలవాటు అన్నట్టు మనం ఏమో చెప్తున్నాను. అయితే ఏమనాలి? వి వచ్చింది కాబట్టి వాచ్ మూవీ ఇన్ థియేటర్ వన్స్ ఎవ్రీ మంత్. సో ఇక్కడ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వి వాచ్ అని వచ్చింది, ఏం వాచ్ చేస్తున్నాము? వి వాచ్ మూవీ. ఎక్కడ? ఇన్ థియేటర్, అంటే థియేటర్లో ప్రత్యేకించి చూస్తున్నామని స్ట్రెస్ చేసినప్పుడు ఇన్ థియేటర్ని అదొక డీటెయిల్ వచ్చింది. మళ్ళీ వన్స్ ఎవ్రీ మంత్, ఇప్పుడు నేను మీకు ఏం చూపించాను? డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీడే అని చెప్పాను. అంటే అవి మాత్రమే అని కాదు, మనం నెలకు ఒకసారి చేస్తున్నామని టైం డీటెయిల్ చెప్తున్నాం. సో టైం డీటెయిల్ వన్స్ ఎవ్రీ మంత్ అని కూడా చెప్పొచ్చు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తాను. ద డాగ్ విల్ బార్క్ ఎవ్రీ డే అట్ దిస్ టైం. ద డాగ్ విల్ బార్క్ అనుకోవచ్చు. ఇప్పుడు ద డాగ్ అంటే ఇది ఒక ఇట్ లాగా, ఇట్ వస్తే ఏం రావాలి? బార్క్స్ అని రావాలి. ఓకే, సో ద డాగ్ బార్క్స్ ఎవ్రీ డే. విల్ బార్క్ అని చెప్పి మళ్ళీ ఎవ్రీడే అని కూడా చెప్పడం తప్పు. ద డాగ్ విల్ బార్క్ అని చెప్పి ఉండొచ్చు, అంటే ఏంటి? రేపు అది బార్క్ చేస్తుందని చెప్తున్నాము. కానీ ఇక్కడ ఎవ్రీడే అని రావడం వల్ల టైం క్లాష్ అయిపోతుంది విల్కి ఎవ్రీడేకి. సో అట్లా చెప్పడం తప్పు. సో ద డాగ్ బార్క్స్, అండ్ ఇక్కడ చూడండి 2 డీటెయిల్స్ వచ్చింది. ఒకటి ఎవ్రీడే అని చెప్తున్నాం, అండ్ ఎవ్రీడే అని చెప్పడంలోనే అది రెగ్యులర్లీ అయ్యే ఒక క్రియ అని చెప్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఇంకోటి ఎవ్రీడే ఏ టైం, డే కూడా చెప్తున్నాం, టైం కూడా చెప్తున్నాం. అట్ దిస్ టైం, ప్రతిరోజు ఈ సమయానికే అని 2 డీటెయిల్స్ కూడా ఇచ్చాము. సో దిస్ అగైన్ అన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హ్యాబిట్ మిస్టేక్స్ చేసేటప్పుడు ఈజ్ ప్లేయింగ్ అని చెప్పడము, ఆర్ విల్ ప్లే అని చెప్పడము అని చెప్పేసి డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీడే ఇట్లా చెప్పడం తప్పు. అట్ ద సేమ్ టైం మనము టైం డీటెయిల్స్ అనేది చాలా విధాలుగా కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకోకపోయినా అది హ్యాబిట్ అని తెలుసుకున్నాము. సో ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ జస్ట్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ ఏజ్. ఇంకా చాలా నేర్చుకుంటాం మనం ఈ క్లాస్లో. లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ వన్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఎర్రర్స్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ అన్న టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఈజ్ గోయింగ్, ఐఎమ్ గోయింగ్, ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి ప్రెజెంట్ కంటిన్యూస్. అయితే ఇందులో కొన్ని మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఐఎన్జీనే ఎత్తేస్తారు. కంటిన్యూస్ అంటేనే మనం ఐఎన్జీ పెట్టాలి, కానీ బేస్ వర్బ్. సో యూజింగ్ ద బేస్ వర్బ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎన్జీ ఫామ్ ఇక్కడ మీరు చేసే మిస్టేక్. ఎట్లా చూద్దాం. హీ ఈజ్ ఈట్ అని అంటారు కొందరు. ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారు, రైటింగ్లో చేస్తారు, స్పీకింగ్లో కూడా చేస్తారు. యాక్చువల్గా ఏమనాలి? ఈజ్ రాగానే హీ ఈజ్ ఈటింగ్ అని మైండ్ అట్లా ట్రైన్ అయిపోవాలి. హీ ఈజ్ ఈటింగ్. అలానే షీ ఈజ్ స్లీప్ నౌ. సో ఇక్కడ నౌని మీరు గుర్తించాలి. చూడండి, ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది నా కంటి ముందు. అందుకని నవ్ అనేది అంత పవర్ఫుల్ పదం. నవ్వే సూచిస్తుంది. ఇక్కడ ఈజ్ స్లీపింగ్ రావాలి అని. షీ ఈజ్ స్లీపింగ్ నౌ ఇలా చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. అదే ప్లూరల్ ఉంటే, ఇప్పుడు నేను యామ్ ఈజ్ అని చెప్పాను, అలానే ప్లూరల్ ఉంటే ఏమొస్తుంది? ఆర్. యూకి ఆర్ చెప్తాము, వీకి కూడా ఆర్ చెప్తాము, దే కూడా ఆర్ చెప్తాము. సో ఎందుకు ఈజ్ చెప్తాము, ఆర్ చెప్తాం, ఇవన్నీ ఆల్మోస్ట్ టెన్సెస్ క్లాస్లో కవర్ చేస్తాము. సపోజ్ మీరు టెన్సెస్ క్లాస్ చూడలేదంటే ఆల్రెడీ మీరు టెన్సెస్ క్లాస్ వీడియోస్ నేను పెట్టాను. అడ్వాన్స్ టెన్సెస్ వీడియో కూడా నేను ట్రైనింగ్ చేశాను. ఈ వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఈ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా అర్థమవుతుంది. కానీ ఈ క్లాస్లో మనం మిస్టేక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనం కంటిన్యూ అవుదాం. సో ఇక్కడ కరెక్ట్ ఏమి ఉండాలి? ఆర్ వస్తే దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ నౌ అన్నట్టే అర్థం. నౌ లేకపోయినా అది నవ్ అనే అర్థం. ప్రస్తుతం నా కంటి ముందు జరుగుతుంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటేనే ఈజ్ అన్న, యామ్ అన్న, ఆర్ అన్న అర్థమే అది. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాలే కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. ఐఎమ్ గో టు ద స్టోర్. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాము? నౌ, ఇప్పుడు నేను స్టోర్కి వెళ్తున్నాను. అయితే ఐ యామ్ గోయింగ్ టు ద స్టోర్. సో మిస్టేక్ ఏం చేసినారు? ఐఎన్జీ పెట్టకుండా జనాలు జస్ట్ బేస్ ఫామ్ ఫస్ట్ వర్బ్తో V1తో పెట్టి మాట్లాడడం తప్పు. నెక్స్ట్ వన్, వీఆర్ వాచ్ అ మూవీ. ద కరెక్ట్ థింగ్ ఇస్ వీఆర్ వాచింగ్ అ మూవీ. సో దీన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ ఎర్రర్స్ అని అంటాము. ఈ మిస్టేక్స్ కూడా మీరు చేయకూడదు. లాస్ట్ వన్, ద డాగ్ ఈజ్ బార్క్ లౌడ్లీ. సో ఈజ్ వస్తేనే ఏమైనా ట్రైన్ చేసుకోవాలి మన మైండ్లో, ఇక్కడ నవ్వు ఉంది అని అర్థం. అక్కడ నవ్వు లేకపోయినా నవ్వే. సో ద డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ అంటే ఇప్పుడు బార్కింగ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? లౌడ్లీ చేస్తుంది. అట్లా మనం డీటెయిల్స్ యాడ్ చేస్తుంది.
So that is present continuous errors. Let's see few more examples. My sister is sing a song. మీరు చెప్పండి, రైట్ ఏముండాలి? My sister is singing a song. The children are crying. The children are crying. He is drive to work. He is driving to work. టు వర్క్ అంటే ఆఫీస్కి వెళ్తున్నాడని ఇది ఒక ఇంగ్లీష్ యూసేజ్. టు వర్క్ అంటే పని చేయని పోతుండు, మనం ఎట్లా మాట్లాడతాం అలా వాళ్ళు టు వర్క్ అని చెప్తారు. ద బర్డ్స్ ఆర్ ఫ్లై ఇన్ ది స్కై. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. పాస్ట్ కంటిన్యూస్ ఎర్రర్స్ ఎలా చేస్తున్నాం అలానే ప్రెసెంట్ కంటిన్యూస్ ఎర్రర్స్ ఎలా చేస్తున్నాం అలానే పాస్ట్ కంటిన్యూస్ ఎర్రర్స్ చేస్తారు. అంటే అక్కడ మనము యామ్, ఈస్, ఆర్ చూస్తాము. ఇక్కడ మనం వాజ్ అండ్ వేర్ మిస్టేక్స్ చూస్తాము. సో సేమ్ మిస్టేక్ అదే చేస్తారు. V1 వాడడం, ఐఎన్జీ ఫామ్ పెట్టడం. ఇప్పుడు ఐ వాజ్ అని వచ్చింది, ఐ వాజ్ రీడ్ అ బుక్. తప్పిది, ఐ వాజ్ రీడింగ్ అ బుక్. షీ వాజ్ కుక్ డిన్నర్. షీ వాజ్ కుకింగ్ డిన్నర్. అంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్కి అర్థం ఏంటి? నిన్న జరుగుతూ ఉండింది, నాకంటే ముందే జరిగింది కానీ నిన్న జరిగింది. నాకంటే ముందు జరుగుతుంది ఈస్, యామ్, ఆర్. ఇక్కడ వాస్, వేర్ వస్తాయి. దే వేర్ వెయిట్ ఫర్ ద బస్. అంటే వీళ్ళు చేస్తూ ఉండారు, ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తూ ఉండారు. దే వేర్ వెయిటింగ్ ఫర్ ద బస్. హీ వాస్ టాక్ ఆన్ ద ఫోన్. హీ వాస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. వీ వేర్ లిసన్ టు మ్యూజిక్. సో వేర్ వచ్చింది, దేకి వేర్ వస్తుంది, యూకి వేర్ వస్తుంది, ఎందుకంటే ఆర్ ఉన్నది వేర్ అయిపోతుంది కదా. సో వీ వేర్ లిస్నింగ్ టు మ్యూజిక్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము సేమ్ పాస్ట్ కంటిన్యూస్. ద క్యాట్ వాస్ స్లీప్ ఆన్ ద సోఫా. ద క్యాట్ వాస్ స్లీపింగ్ ఆన్ ద సోఫా. ద రెయిన్ వాస్ ఫాల్ హెవీలీ. The rain was falling heavily. The wind was blow strongly. The wind was blowing strongly. She was walked to school. She was walking to school. They were swim in the ocean. They were swimming in the ocean. సో అలా పాస్ట్ కంటిన్యూస్లో ఐఎన్జీ ఫామ్ పెట్టాలి అని మిస్టేక్ చేయకూడదు మీరు. అలా ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ యామ్, ఈజ్, వాస్, వేర్, ఆర్ ఈ అన్ని పదాలకి ఐఎన్జీ ఫామ్సే వస్తాయి. అది కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసి పెట్టాలి. ఈ మిస్టేక్ చేయకూడదు. మీరు ట్రిగర్ అయిపోవాలి. ఈజ్ రాగానే ఐఎన్జీ ఫామే పెట్టాలి, యామ్ రాగానే ఐఎన్జీ ఫామే పెట్టాలి, వాస్, వేర్ రాగానే ఐఎన్జీ ఫామే పెట్టాలి. ఇలా మీరు ఫిక్స్ అయిపోవాలి. మన మైండ్ ట్రైన్ చేయాలి. మిస్టేక్స్ మీరు అసలు చేయకూడదు. ఇప్పుడు కొంచెం హార్డర్, అంటే ఇప్పుడు నుంచి నేను ఈజీగా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద మిస్టేక్స్ అండ్ కాన్సెప్ట్స్ కొన్ని తెలుసుకున్నట్టు ఎగ్జాంపుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇప్పుడు మనం నేర్చుకుపోయేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎర్రర్స్. సో ఇక్కడ ఏం చేస్తారు? ఎర్రర్ ఏంటంటే సింపుల్ పాస్ట్ని వాడేస్తారు. యూజింగ్ ద సింపుల్ పాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ పాస్ట్ పార్టిసిపల్. సో పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏమి చూస్తాము. I have went to the store. So I have went అని అనకూడదు, I have gone to the store అని అనాలి. ఎందుకు ఇలా వస్తుందని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. అది ఈట్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో చూసాము. షీ హ్యాజ్ అని వచ్చింది. చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటేనే హ్యావ్ లేదంటే హ్యాజ్ అని వస్తుంది. హ్యావ్ కన్నా హ్యాజ్ కన్నా అర్థం ఏంటి? ఇప్పుడే. ఐ హ్యావ్ గాన్ టు ద స్టోర్ జస్ట్ నౌ. జస్ట్ నౌ అక్కడ నేను చెప్పట్లేదు. ఇంతవరకు మనం నవ్వు చూస్తాము, ఇప్పుడు జస్ట్ నవ్వు చూస్తున్నాం. జస్ట్ నవ్వు ఉన్నా లేకపోయినా జస్ట్ నవ్వే, హ్యావ్ అండ్ హ్యాస్. అండ్ ఆ హ్యావ్ హ్యాజ్ వచ్చేటప్పుడు పార్టిసిపుల్ పెట్టాలి. పార్టిసిపుల్ ఏంటి? షీ హ్యాజ్ ఈటెన్ ఆల్ ద కేక్. ఆమె ఇప్పుడే అంత కేక్ తినేసింది. షీ హ్యాజ్ ఈటెన్ అని రావాలి. షీ హ్యాజ్ ఏట్ అని అంటారు కొందరు. అంటే వాళ్ళ థియరీ ఎట్లుంటుంది అంటే తినేసిండు కదా, సో తినేసిండు అంటే ఏటు పెట్టాలి కదా అని ఉంటుంది.
ఈ మిస్టేక్ ఎందుకు చేస్తాం నేను చెప్తాను. తెలుగులో చేశాడు అంటే వాడు ఇప్పుడే చేసినా చేశాడే, నిన్న చేసినా చేశాడే, 500 సంవత్సరాల క్రితం చేసినా చేశాడు. తెలుగు భాషలు, దేవనాగరి భాషలు, ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో ఉన్నాయి. ఇంగ్లీష్లో ప్రత్యేకించి ఇప్పుడే అన్నదానికి ఒక హ్యావ్ అని పెట్టాలని ఒక రూల్ ఉంది. మరి జరిగిన దానికి కూడా ఒకటి ఉంది, అంటే ఏట్ అని చెప్తాం. ఏట్ అంటే జరిగిపోయింది, తినేశాడు, చేశాడు, ప్లేడ్, వర్క్ అట్లా ఉంది. ఈ హ్యావ్ వచ్చేటప్పుడు ఇప్పుడే అని అర్థం. అయితే ఆ ఇప్పుడే లాజిక్ తెలియకుండా సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు, రైటింగ్ ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎలా ఆలోచిస్తారంటే యాక్షన్ అయిపోయింది కదా, అయిపోయిందంటే నేను పాస్ట్ ఫామ్ పెట్టాలి కదా అని చెప్పి పాస్ట్ ఫామ్ పెడతారు. సో హ్యాస్ తర్వాత ఫాస్ట్ ఫామ్ పెడితే కొంచెం పాస్ట్ ఇంగ్లీష్ ఉంటుందని కొందరు అలా అనుకుంటారు. నేను ఇలా మాట్లాడితే నాకు ఇంగ్లీష్ బాగా వచ్చని అనుకుంటారు. వారు ఏదో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అని అనుకుని అట్లా మాట్లాడేస్తారు. నేను ఉట్టి షీ ఏట్ అని ఎందుకు చెప్పాలి, కొంచెం షీ హ్యాస్ ఎయిట్ అని చెప్తే కొంచెం స్టైలిష్గా ఉంది కదా, ఇలా చేస్తారు. మిస్టేక్స్ తప్పు. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడే అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ రావాలి ఇప్పుడే అంటే. సో ఐ, యూ, హీ, షీ, వి, దే, ఇట్కి ప్రకారం ఎప్పుడు ఏం రావాలో అది ఆటోమేటికల్గా వచ్చేస్తుంది. సో షీ హ్యాస్ ఈటన్ ఆల్ ద కేక్. ఇప్పుడు ఇంకొకటి నేను మిస్టేక్ చూపిస్తా, కరెక్ట్ అని మీరే చెప్పండి. ఇక్కడ మిస్టేక్ ఏముంది, దే హ్యావ్ సా ద మూవీ. సా అంటే ఏంటి, పాస్ట్. సా అయిపోయింది, ఓకేనా. సో దే హ్యావ్ సా అని అనాలా, ఏమనాలి, దే హ్యావ్ సీన్ ద మూవీ అంటే ఇప్పుడే చూసారు మూవీ. వీ హ్యావ్ టుక్ ద ట్రైన్. వీ హ్యావ్ తర్వాత టుక్ వచ్చింది, టుక్ పాస్ట్ ఫామ్, టేక్ ప్రజెంట్, టుక్ పాస్ట్, కానీ ఏం రావాలి, he has taken the train, ఇలా రావాలి. నెక్స్ట్ వన్, we have wrote a letter. అని చెప్పొచ్చా, తప్పు. ఏం చెప్పాలి, we have written a letter అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎర్రర్స్ ఎలా చేస్తాం, అలా పాస్ట్ పర్ఫెక్ట్ ఎర్రర్స్ చేస్తాం. సో ఇక్కడ సింపుల్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, హ్యావ్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్. కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఇంకొక ఎక్స్ట్రా వర్డ్ ఉంది, హ్యాస్. సో హ్యావ్ చెప్పినా హ్యాస్ చెప్పినా ఒకటే అర్థం, కేవలం హీ, షీ, ఇట్కి హ్యాస్ అని వస్తుంది. ఏం అర్థం, ఇప్పుడే అని అర్థం. మరి ఇక్కడ హ్యాడ్ వస్తుంది. హ్యాడ్లో కూడా మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ వెంట్ టు ద స్టోర్ బిఫోర్ హీ కేమ్ అంటే ఏంటి, హ్యాడ్ అని ఎందుకు చెప్తున్నాం, ఫస్ట్ ఇలా ఆలోచిస్తాం. ఫస్ట్ హ్యాడ్ని తీసేద్దాం, అప్పుడు ఏమవుతుంది, ఐ వెంట్ టు ద స్టోర్ అని అవుతుంది. సింపుల్గా చూసుకుంటే అంటే ఏంటి, నేను స్టోర్కి వెళ్ళాను, గతంలో నిన్న స్టోర్కి వెళ్ళాను అని అర్థం. మరి వెంట అని చెప్తే సింపుల్గా ఉంది కదా, ఈ హ్యాడ్ వెంట ఏంటి, మరి హ్యాడ్ వెంట అనేది తప్పు అనడం ఏంటి, యాక్చువల్ కరెక్ట్ ఏమనాలంటే ఐ హ్యాడ్ గాన్ అని చెప్పాలి. అయితే ఐ హ్యాడ్ గాన్ అని ఎందుకు వస్తుందంటే, మనము ఏదో పని కన్నా ముందు చేసాము, ముందు అన్న కాన్సెప్ట్ వచ్చేటప్పుడే హ్యాడ్ గాన్ అని చెప్పాలి. మామూలుగా చేసామనుకోండి వెంట అని చెప్తే చాలు, అక్కడ దేనికన్నా ముందు అనేది మనం ఏం చెప్పట్లేదు, సూచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇదే మిస్టేక్ చేస్తారు అందరూ. సో ఐ హ్యాడ్ గాన్ టు ద స్టోర్ బిఫోర్ హీ కేమ్ అలా చెప్పాలి. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు షీ హ్యాడ్ ఏట్ ఆల్ ద కేక్ బిఫోర్ హీ కేమ్. సో ఇక్కడ నేను సింపుల్గా బిఫోర్ హీ కేమ్, వాడు వచ్చే ముందు ఏం చేసింది పిల్ల, మొత్తం కేక్ తినేసింది. అయితే అది ఎలా చెప్పాలి, హ్యాడ్ అని పెట్టే చెప్పాలి. అయితే అది హ్యాడ్ ఈటన్ అని చెప్పాలి. హ్యాడ్ అని చెప్పేసి ఉట్టి ఏట్ అని చెప్పకూడదు. ఈ మిస్టేక్ ఎందుకు చేస్తారు చెప్తాను. సేమ్ లాజిక్ పాస్ట్లో అయింది. పాస్ట్లో అంటే ఏం చెప్పాలి, ఏట్ అని చెప్పాలి, ప్లేడ్ అని చెప్పాలి, వెంట్ అని చెప్పాలి. అట్లా చెప్పాను నేను కొంచెం స్పెషల్ ఇంగ్లీష్ వాడతా, పాష్ ఇంగ్లీష్ వాడతా, కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. నాకు ఇంగ్లీష్ రాదన్న లోపం వాళ్ళు గుర్తించకూడదు, తెలియకూడదు అనేదో ఒక ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చేదే ఈ హ్యాడ్ అండ్ ఏట్ చెప్పడం, హ్యాడ్ అండ్ వెంట్ చెప్పడం. యాక్చువల్లీ హ్యాడ్ ఎయిట్ అని రావాలి. అలానే ఇప్పుడు చూడండి, హ్యాడ్ సా అని చెప్తున్నారు ఇక్కడ. దే హ్యాడ్ సా ద మూవీ బిఫోర్ హీ కేమ్. వాడు రాకముందే ఏం చేస్తారు మీరు, హ్యాడ్ సీన్ చేస్తారు. దే హ్యాడ్ సీన్ ద మూవీ బిఫోర్ హీ కేమ్.
వాడు రాకముందే వాళ్ళు మూవీ చూసేశారు. హీ హ్యాడ్ టుక్ ద ట్రైన్ బిఫోర్ హీ కేమ్. ఇట్లా హ్యాడ్ టుక్ అని చెప్పొచ్చా? హ్యాడ్ పార్టిసిపల్ ఫామ్ రావాలి, టేకెన్. హీ హ్యాడ్ టేకెన్ ద ట్రైన్ బిఫోర్ హీ కేమ్. వాడు రాకముందే తను ట్రైన్ తీసుకున్నాడు. వీ హ్యాడ్ రోట్ అ లెటర్ బిఫోర్ హీ కేమ్. తప్పు. బిఫోర్ హీ కేమ్ వస్తుందంటే ముందు, ముందు అంటే బిఫోర్ కదా. అయితే ఏం రావాలి ఇక్కడ? ఫస్ట్ హ్యాడ్ రిటర్న్ అని చెప్తున్నాము. ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏం చేయొచ్చు మనం కూడా చెప్తాను. వి రోట్ ఎ లెటర్ బిఫోర్ హీ కేమ్ అని కూడా రాయొచ్చు కదా. అది కూడా తప్పే. ఎందుకంటే ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి బిఫోర్ హీ కేమ్. సో కేమ్ అంటే ఏంటి? రావడం. కేమ్ ఎట్లా ఉంది? పాస్ట్లో ఉంది. వి రోట్ ఎ లెటర్ అనేటప్పుడు రోట్ కూడా పాస్ట్లోనే ఉంది, కానీ మనం రోట్ చెప్పట్లేదు, హ్యాడ్ రిటర్న్ చెప్తున్నాం. ఎందుకు హ్యాడ్ రిటర్న్ చెప్తున్నామే? అది ఫస్ట్ వర్బ్ ముందు జరిగింది కాబట్టి దాన్ని రోట్ అని కాకుండా హ్యాడ్ పెట్టి పార్టిసిపల్ పెట్టడమే రూల్. తెలియకపోతే ఇట్లా పాస్ట్ పర్ఫెక్ట్ ఎర్రర్స్ చేస్తాం. సో వీ హ్యాడ్ రిటర్న్ అ లెటర్ బిఫోర్ హీ కేమ్. వి రోట్ అ లెటర్ బిఫోర్ హీ కేమ్ కూడా తప్పు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనము కవర్ చేస్తాము. కొంచెం ఫాస్ట్గా మీరే కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి నేను మిస్టేక్ చూపించేటప్పుడు. షీ హ్యాడ్ స్పోక్ టు ద మేనేజర్. సో హ్యాడ్ అండ్ స్పోక్ అలా కలిసి రాకూడదు, ఉట్టి స్పోక్ వచ్చి ఉండాలి. కరెక్ట్ వన్ ఏంటి? షీ హ్యాడ్ స్పోకన్ టు ద మేనేజర్. మరి మీరు అడుగు చూసారు, ఇక్కడ బిఫోర్ లేదు కదా, మరి ఎందుకుంటే హ్యాడ్ స్పోకన్ అని చెప్పినామంటే దానికి అర్థం ఏంటంటే ఆమె ముందే మాట్లాడేసింది. దేనికన్నా ముందని మనం తెలియజేయట్లేదు, క్లియర్గా స్పెసిఫిక్గా చెప్పట్లేదు. చెప్పకపోయినా ముందే అనేది సూచిస్తున్నాం. దేనివల్ల? హ్యాడ్ వల్ల. సో అలాంటి సందర్భాలు ఇలా కూడా మాట్లాడవచ్చు. షీ హ్యాడ్ స్పోకన్ టు ద మేనేజర్. దే హ్యాడ్ కేమ్ లేట్. ఈ స్టూడెంట్స్ కూడా మిస్టేక్ చేస్తారు, కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తారు. దే హ్యాడ్ కేమ్ అనకూడదు, దే హ్యాడ్ కమ్ లేట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేం సార్ కమ్ ఎట్లా వస్తుంది అనేసి. కమ్ ఒక్కటి ఒక ఎక్సెప్షన్ ఉంది ఇంగ్లీష్లో. కమ్ ఏమో V1, కేమ్ ఏమో V2, కానీ V3 కమ్ అయిపోతుంది మళ్ళీ. దే హ్యాడ్ కమ్ ఎందుకంటే దే హ్యాడ్ ఈటెన్, దే హ్యాడ్ స్పోకన్ అని అంటాం. ఇది కూడా దే హ్యాడ్ వర్బ్ 3నే వచ్చింది, కానీ దే హ్యాడ్ కమ్ అని చెప్పాలి. సో ఇది ఒక వింత ఎగ్జాంపుల్, అందుకని ఇది ప్రత్యేకించి చెప్తున్నాను. ఓకే, ఇది ఒక్కటే ఎక్సెప్షన్ ఉంటుంది ఇట్లా. అలానే కమ్ అన్న పదం బికమ్లో కూడా వస్తుంది. ఇప్పుడు బికమ్లో కూడా ఒక కమ్ ఉంది కదా. సో బికమ్, బికేమ్, మళ్ళీ బికమ్. సో ఈ కమ్ అన్న పదం ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా వస్తుంది. సో కమ్, కేమ్, కమ్. దే హ్యాడ్ కమ్ లేట్. వీ హ్యాడ్ గేవ్ మీ అ గిఫ్ట్. సో హీ హ్యాడ్ గివెన్ మీ ఏ గిఫ్ట్. వాడు ముందే నాకు గిఫ్ట్ ఇచ్చేసాడు. ఐ హ్యాడ్ లూజ్ మై కీస్. నేను ముందే కీస్ పోగొట్టుకున్నాను. ఐ హ్యాడ్ లాస్ట్ మై కీస్. సో అలా పాస్ట్ పర్ఫెక్ట్ మిస్టేక్స్ మీరు చేయకూడదు. సో ఇది ఇంగ్లీష్ మనం నేర్చుకుంది ఏంటంటే ఉట్టి స్పోక్కి అర్థం ఏంటి, హ్యాడ్ స్పోకన్కి అర్థం ఏంటి, ఆ డిఫరెన్సెస్ మీరు అర్థం చేసుకున్నాను. సో ఇంకా కొంచెం డీటెయిల్గా మీకు మంచిగా ఉండాలని చెప్పి నేను పాస్ట్లో సింపుల్ అండ్ కంటిన్యూస్ అండ్ పర్ఫెక్ట్ ఎర్రర్స్ ఏం చేస్తారో అండ్ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పాలని ఇట్లా చేసాను. ఇప్పుడు ఐ ఏట్ అంటే ఏంటి, ఐ వాజ్ ఈటింగ్ అంటే ఏంటి, ఐ హ్యావ్ ఈటెన్ అంటే ఏంటి, ఐ హ్యాడ్ ఈటెన్ అంటే ఏంటి, ఇప్పుడు క్లారిటీగా చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. సో ఐ ఏట్ అంటే సింపుల్గా ఒక యాక్షన్ పాస్ట్లో జరిగింది. సింపుల్ యాక్షన్ హ్యాపెన్ ఇన్ పాస్ట్. నేను తిన్నాను, ఆడుకున్నాను, పని చేశాను. ఐ ఏట్, ఐ ప్లేడ్, ఐ వర్క్ ఇలా చెప్తాము. మరి ఐ వాజ్ ఈటింగ్ ఎక్కడ ప్రత్యేకించి వాడాలి, ఇది మీరు క్యాప్చర్ చేసుకోవాలి. ఐ వాజ్ ఈటింగ్ అని స్పెసిఫిక్గా ఎప్పుడు చెప్తామంటే వెన్ లేదంటే వైల్ యూజ్ చేసి చెప్తాము. అంటే అర్థం ఏంటంటే ఇంకొక యాక్షన్ జరుగుతున్నప్పుడు అని చెప్పడానికి చెప్తాము. ఆర్ ఇంకొక యాక్షన్ జరిగినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వెన్ అండ్ వైల్ రెండు కేసెస్ నేను క్లియర్గా చెప్తాను. ఇది మీరు నేర్చుకుంటే మీకు లైఫ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ ఈటింగ్ అంటే ఏంటి? వాజ్ ఈటింగ్ అంటే మనం ఏమనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకొక యాక్షన్ ఏమైంది, ఇంకొక యాక్షన్ జరిగిందా, జరుగుతుందా, అది కూడా అలా. సో అంటే
పాస్ట్లో 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. మనం చెప్పాల్సుకున్న యాక్షన్ ఏంటి? ఐ వాజ్ ఈటింగ్. అంటే నేను కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను ఈ యాక్షన్. నేను కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి ఇంకొక యాక్షన్కి. ఒకటి, ఆ యాక్షన్ జరిగిపోయింది, అంటే చేసి ఆగిపోయింది యాక్షన్, ఆర్ ఆ యాక్షన్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. అదే వెన్కి వైల్ కూడా డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ ఈటింగ్ వెన్ మై ఫాదర్ కేమ్. సో ఫాదర్ తర్వాత ఏమొచ్చింది? కేమ్. కానీ కేమ్ ఎలా ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. అంటే ఏంటి? ఈ యాక్షన్ జరిగిపోయింది. ఈ యాక్షన్ జరిగిపోయింది కానీ నేను తింటూ ఉన్నాను, నేను కంటిన్యూస్గా తింటూ ఉన్నాను. అదే ఐ వాజ్ ఈటింగ్ వెన్ మై ఫాదర్ కేమ్. అలానే ఐ వాజ్ ఈటింగ్ వైల్ మై ఫాదర్ వాజ్ క్లీనింగ్. సో వైల్కి ఒక ప్రత్యేకమైన యూసేజ్ ఏంటంటే, వైల్ ముందు వచ్చిన వరకు కూడా కంటిన్యూస్లో ఉండాలి, వైల్ తర్వాత వచ్చిన కూడా కంటిన్యూస్లో ఉండాలి. అదొక రూల్. అంటే రూల్ మనం ఏ సందర్భాల్లో వాడుకుంటున్నాం? గతంలో నువ్వు ఒక యాక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక యాక్షన్ కూడా జరుగుతూ ఉంది, అప్పుడు అలా అంటాం. సో అదే వెన్ అండ్ వైల్కి ఉన్న డిఫరెన్స్. అండ్ వెన్ అండ్ వైల్ సందర్భంలో వాస్ పెట్టాలి అన్నట్టు మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. సపోజ్ వెనో వైలో రాకపోయినా కూడా ఉంటే ఐ వాజ్ ఈటింగ్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. అంటే అర్థం ఏంటి? నేను తింటూ ఉంటాను కంటిన్యూస్గా. కానీ కంటిన్యూస్గా నేను ఎందుకు తింటూ ఉన్నామని నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి? సింపుల్గా ఐ ఎయిట్ అని చెప్పొచ్చు కదా. కంటిన్యూస్గానే తింటూ ఉండాలని ఎందుకు చెప్పాల్సింది వస్తుంది అంటే, ఆ టైంలో వేరేదో కూడా జరుగుతూ ఉండింది, ఓర్ ఏదో జరిగింది. అలాంటి సందర్భాల్లోనే ఇట్లా చెప్తాం. యాక్చువల్ అయితే తెలుగులో కూడా అలానే మనం మాట్లాడే విధానం చూస్తూ ఉండండి. తినేస్తాను అంటాము, జరుగుతున్నప్పుడు నేను తింటూ ఉండాను అని అంటాం, అంటే వైల్ అని అర్థం. అది జరుగుతుంది, నువ్వు తింటున్నావు. అది జరిగినప్పుడు నేను తింటూ ఉంటాను, అంటే అది అయిపోయింది అని నేను తింటున్నాను. అట్లా. సో వెన్ అండ్ వైల్ అలా మనం చెప్తూ ఉంటాం. మనం ఏదైనా కొంచెం టోన్తో ఇక అట్లా కమ్యూనికేట్ చేసేస్తాం ఈ చిన్న చిన్న పాయింట్స్ని. ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా నేర్చుకున్నప్పుడు మనం కూడా అచ్చా తెలుగులో ఇలా మాట్లాడుతున్నామని మనకి ఒక సొంత అవగాహన వస్తుంది. అదే ఇక్కడ నేను చేసేది. సో ఇట్లా వాజ్ ఈటింగ్ అది వెన్ అండ్ వైల్ పెట్టి మాట్లాడడం మీరు నేర్చుకున్నారు. ఓకేనా? సో అదే ఐ ఏట్ అంటే ఏంటి, ఐ వాజ్ ఈటింగ్ అంటే ఏంటి. ఐ వాజ్ ఈటింగ్ కూడా 2 విధాలుగా చెప్పొచ్చు. వెన్ అని చెప్పి చెప్పొచ్చు, వైల్ అని చెప్పి చెప్పొచ్చు, 2 లేకుండా కూడా చెప్పొచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఐ హ్యావ్ ఈటన్. ఇది నేను ముందే చెప్పాను. ఏమని? జస్ట్ నౌ. ఇంగ్లీష్లో ప్రత్యేకించి జస్ట్ నౌ, ఇప్పటికే అని ఒక పదం ఉంది. హ్యావ్ ఈటన్ ఆర్ హ్యాస్ ఈటన్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఐ హ్యాడ్ ఈటన్. ఇది ఇంతవరకు మనం చూసాము లాస్ట్ స్లైడ్లో. ఏమని నేర్చుకున్నాము? బిఫోర్ అని ఉంటుంది. ఐ హ్యాడ్ ఈటన్ అంటే అర్థమే బిఫోర్ అనదర్ యాక్షన్ హ్యాపెండ్. సో ఐ హ్యాడ్ ఈటన్ బిఫోర్ షీ లెఫ్ట్, అంటే షీ లెఫ్ట్, ఆమె వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళక ముందే నేను తినేస్తాను. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ బిఫోర్ ద డ్యూ డేట్ ఎండెడ్. అంటే ఏమైంది? డ్యూ డేట్ ఎండ్ అయింది, కానీ డ్యూ డేట్ ఎండ్ అవ్వక ముందు నేను అసైన్మెంట్ని ఫినిష్ చేస్తాను. అందుకనే హ్యాడ్ కంప్లీటెడ్ అని వచ్చింది. అయితే ఇందులో నుంచి మీరు నేర్చుకోవాల్సింది అంటే, ఎందుకు మనం ఐ ఎయిట్ అని చెప్పలేదు, ఎందుకు ఐ కంప్లీటెడ్ అని చెప్పలేదు? ఎందుకంటే బిఫోర్ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పుడే ఐ ఎయిట్, ఐ ప్లేడ్, ఐ కంప్లీటెడ్ అని చెప్పకూడదు. ఐ హ్యాడ్ ఈటెన్, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఇలానే చెప్పాలి. అండ్ రెండో యాక్షన్ సింపుల్ పాస్ట్లో, ఇప్పుడు లెఫ్ట్ అని పెట్టాము, ఎండెడ్ అని పెట్టాము, అలా మాట్లాడాలి. సో జస్ట్ ఒక్క స్లైడ్ని మీరు మాస్టర్ చేసుకుంటే మీకు అన్ని మిస్టేక్స్ మీకు ఈజీలీ కవర్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఐ ఎయిట్ అంటే మామూలుగా జరిగినప్పుడు వాడాలి. ఐ వాజ్ ఈటింగ్ అంటే ఏదో జరుగుతున్నప్పుడు ఓర్ ఏదో జరిగినప్పుడు నేను కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను అని చెప్పడానికి వాడుతున్నాము. ఐ హ్యావ్ ఈటన్ అంటే ఇప్పుడే తిన్నాను, ఐ హ్యాడ్ ఈటన్ అంటే ముందే తిన్నాను. అండ్ అన్నిట్లో కూడా డీటెయిల్ రాకపోయినా కేవలం వాజ్, హ్యావ్, హ్యాడ్ వాళ్ళ పని చేస్తున్నాయి. అవి వెన్, వైల్, బిఫోర్ ఈ పదాలు రాకపోయినా. ఇప్పుడు క్లియర్ ఉందా అంతా? ఎందుకో ఐ ఎయిట్ చెప్పాలి, ఎందుకో ఐ హ్యాడ్ ఈటన్ చెప్పాలి, అవన్నీ క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు. గ్రేట్, వెరీ గుడ్. అలానే ఇప్పుడు పాస్ట్లో ఉన్న మిస్టేక్స్ ఫ్యూచర్లో కూడా ఈ సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ చేస్తాము. అంటే ఏమున్నాయి? ఇప్పుడు ఐ విల్ ఈట్ అని ఉంది, ఐ విల్ బి ఈటింగ్ అని ఉంది, ఐ విల్ హ్యావ్ ఈటన్ అని ఉంది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఐ విల్ ఈట్ అంటే సింపుల్గా రేపు ఫ్యూచర్లో ఒక యాక్షన్ చేస్తాను. రేపు నేను తింటాను, ఐ విల్ ఈట్ టుమారో అని అర్థం. అక్కడ టుమారో లేకపోయినా రేపో ఏదో ఒక భవిష్యకాలంలో ఏదో ఒక టైంలో మనం చేస్తాము అని అర్థం. ఐ విల్ ఈట్. మరి ఐ విల్ బీ ఈటింగ్ అంటే ఏంటి? ఐ వాజ్కి ఎట్లా ఈటింగ్ వచ్చిందో అప్పుడు మనం వెన్ అండ్ వైల్ లాజిక్ చెప్పినాం కదా, అలానే ఐ విల్ బీ ఈటింగ్. సో ఇక్కడ కూడా ఐ విల్ బీ ఈటింగ్లో 2 లాజిక్ ఉంది. ఏంటి? ఒకటి, ఫ్యూచర్లో ఆ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఆర్ ఫ్యూచర్లో యాక్షన్ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు, అట్లా 2 విధాలుగా చెప్పొచ్చు. అంటే ఏమైనా చూద్దాం. ఐ విల్ బీ ఈటింగ్ వెన్ మై ఫాదర్ కమ్స్. ఇదే ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఎట్లా చూసినాం? ఐ వాస్ ఈటింగ్ వెన్ మై ఫాదర్ కేమ్.
సో అక్కడ ఏమనుకున్నాం, కంటిన్యూస్గా జరిగింది వాజ్ ఈటింగ్ అని చెప్పాలి, జరిగిపోయిన యాక్షన్ని కేమ్ అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక ట్రిక్కీ రూల్ ఉన్నది. ఫస్ట్ యాక్షన్కి విల్ అని చెప్తాం, ఐ విల్ బీ ఈటింగ్ అని చెప్పాలి. ఐ వాజ్ ఈటింగ్ అంటే ఇక్కడ ఐ విల్ బీ ఈటింగ్ అని చెప్పాలి. సో ఐ విల్ బీ ఈటింగ్ అని చెప్పినాక రెండో యాక్షన్ ఏమున్నది, ఫాదర్ వచ్చాడు, ఫాదర్ రావడం అనేది ఉంది కదా. ఈ ఫాదర్ రావడం కమ్స్ అయిపోయింది. ఇది రూల్ అంటే సింపుల్. ఇప్పుడు మనం స్టార్టింగ్ లిమిటేషన్ ఈట్స్, ప్లేస్ అలా చూసుకున్నాం కదా. సో ఆ ఫామ్ వస్తుంది. ఇది రూల్. విల్ బీకి వచ్చే రూల్ ఇది. సెకండ్ యాక్షన్ కమ్స్, ప్లేస్, బిగిన్స్ అట్లా చెప్తాను. ఐ విల్ బీ ఈటింగ్ వెన్ మై ఫాదర్ కమ్స్ అంటే ఫాదర్ వచ్చినప్పుడు నేను తింటూ ఉంటాను. ఇప్పుడు ఫాదర్ కూడా ఫ్యూచర్లో ఏదో కంటిన్యూస్ యాక్షన్ చేస్తుంటాడు, అప్పుడు నేను కూడా ఒక కంటిన్యూస్ యాక్షన్ చేస్తూ ఉంటాను, అప్పుడు వైల్ వచ్చేస్తుంది. నేను వైల్ కాన్సెప్ట్ ఏంది, ఇద్దరు కంటిన్యూస్గా చేయాలి. సో ఐ విల్ బీ ఈటింగ్ వైల్ మై ఫాదర్ విల్ బీ క్లీనింగ్ ద హౌస్. మా ఫాదర్ క్లీన్ చేస్తున్నప్పుడు నేను తింటూ ఉంటాను. రెండు కంటిన్యూస్గా చెప్పాలి, రెండు ప్యారలల్గా జరుగుతున్నాయని చెప్పేటప్పుడు వైల్ చెప్తాం. అది ఆ యాక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు నేను ఇది చేస్తూ ఉంటా అని చెప్పేటప్పుడు వెన్ చెప్తాం. అది డిఫరెన్స్ అనమాట. అండ్ లాస్ట్ వన్ ఏంది, ఐ విల్ హ్యావ్. ఐ విల్ హ్యావ్ అంటే ఇప్పుడు ఐ హ్యాడ్ ఈటెన్ ఎట్లనో ఐ విల్ హ్యావ్కి కూడా ఈటెన్ వస్తుంది. ఇది రూల్. అండ్ ఇది కూడా ముందే అనే అర్థం, కానీ ఇది ఫ్యూచర్లో ముందు, అది పాస్ట్లో ముందు. ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ షీ కేమ్. ఇప్పుడు ఐ విల్ హ్యావ్ ఈటెన్ బిఫోర్ షీ విల్ లీవ్. అయితే ముందే ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ షీ లెఫ్ట్ అని ఉండే, కానీ ఇక్కడ ఏం చేసినాం, హైలైట్ చేసినాం. చూడండి, ఐ విల్ హ్యావ్ ఈటెన్ బిఫోర్ షీ విల్ లీవ్. ఎందుకంటే ఇక్కడ ఇట్లానే రావాలి. సో సెకండ్ యాక్షన్ని విల్ పెట్టి చెప్పాలి అనేది రూల్. విల్ హ్యావ్ ఈటెన్ వచ్చేటప్పుడు అలానే చూడు. ఇప్పుడు విల్ హ్యావ్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ విల్ హ్యావ్ కంప్లీట్ అంటే ముందే. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ అంటే అసైన్మెంట్ ముందే చేస్తాను, దేనికన్నా ముందే, డ్యూ డేట్ ఎండవక్క ముందే. సో డ్యూ డేట్ విల్ ఎండ్ అని చెప్పాలి. సో ఫస్ట్ యాక్షన్ విల్ హ్యావ్ కంప్లీటెడ్, విల్ హ్యావ్ ఈటెన్, విల్ హ్యావ్ స్పోకెన్, విల్ హ్యావ్ ప్లేడ్. సెకండ్ యాక్షన్ విల్ లీవ్, విల్ ఎండ్, విల్ కంప్లీట్, విల్ హ్యాపెన్ ఇట్లా చెప్పాలి. సో యూసేజ్ ఇట్లా ఉంటుంది. ఐ విల్ బి ఈటింగ్ యూసేజ్, ఐ విల్ హ్యావ్ ఈటెన్ యూసేజ్. సో దిస్ ఈజ్ ఈ ఒక్క స్లైడ్ చూసినా మీకు ఈ మొత్తం ఫ్యూచర్ మిస్టేక్స్ ఏది చేయకుండా ఎట్లా మాట్లాడదు మీకు అర్థమైపోతుంది. సో పాస్ట్ మిస్టేక్స్ ఎలా చేయకూడదు, ఫ్యూచర్ మిస్టేక్స్ ఎలా చేయకూడదు అని మనం ఈ స్లైడ్లో నేర్చుకున్నాము. సో దిస్ కంప్లీట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ వర్బ్ మిస్టేక్స్ ట్రైనింగ్. సో ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి ఏంటి అని ఒక సమ్మరీలో ఈ కీ మిస్టేక్స్ ఏంటి, మనం నేర్చుకున్న కరెక్షన్స్ ఏంటని ఒక క్విక్ రివిజన్ చేస్తాం. లెట్స్ రివైజ్ వాట్ వీ హ్యావ్ లర్న్. ఫస్ట్ మనం నేర్చుకున్నవి ఏంటంటే హ్యాబిట్ మిస్టేక్స్. హ్యాబిట్ మిస్టేక్స్ సింపుల్ ప్రెజెంట్తోనే వాడాలి. అండ్ ఇట్లా విల్ చెప్పి, యామ్, ఈజ్ చెప్పి రెగ్యులర్లీ, డైలీ అనే పదాలు వాడకూడదు అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నాము. అంటే ఈజ్, యామ్ వాడి వచ్చే మిస్టేక్స్. అలానే మనం వాజ్ అండ్ వేర్ మిస్టేక్స్ కూడా నేర్చుకున్నాము. మళ్ళీ మనము హ్యావ్ ఎలా వాడాలి, అలానే హ్యాడ్ ఎలా వాడాలి అని నేర్చుకున్నాము. ఇందు నుంచి మనకి పాస్ట్లో వచ్చే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. అలానే ఫ్యూచర్లో సింపుల్, కంటిన్యూస్ అండ్ పర్ఫెక్ట్ వస్తే అలాంటి మిస్టేక్స్ ఎలా చేయకూడదని నేర్చుకున్నాము. సో దాట్ సమ్మరైజెస్ టుడేస్ క్లాస్. నా మీకు నేను ఒక హోంవర్క్ ఇస్తున్నాను. సో హోంవర్క్ ఏంటంటే నేను క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పాను, నోట్స్ చేసుకోండి. సపోజ్ మీరు నోట్స్ చేసుకోకుండా క్లాస్ మొత్తం నేర్చుకోవాలనే ఉద్దేశంతో వినుంటే ప్లీజ్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ మేక్ నోట్స్. పెన్ తీసి, పేపర్ తీసి శ్రద్ధగా డేట్ పెట్టి నీట్గా రాయండి. రాసేటప్పుడు నేర్చుకున్న విధానం మన సైకాలజీలో ఉండిపోతుంది. రేపు మీకు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా మీరే మాట్లాడతారు. సో దట్ కంప్లీట్స్ పార్ట్ 1 అండ్ కంప్లీట్ ద హోంవర్క్ ఫర్ కంప్లీట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అలానే ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంది. అందులో నేను అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాను. వాట్స్ ద పార్ట్ 2? టెల్ మీ ఇన్ కామెంట్స్. మీకు ఈ వర్బ్ మిస్టేక్స్ ని కవర్ చేస్తున్న ఈ సిరీస్ చేస్తున్నాను. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది, ఈ క్లాస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, టెల్ మీ in comments. Thank you so much and I'll watch you in part 2. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. 2 years ago, one terrible peril
entered into our country from our neighboring country, China. The pair, whose name is COVID-19, is so dangerous that it spread across the country within 2 months. Due to rapid spreading, Indian government had locked the country before COVID-19 could spread across the country. During the lockdown, a large number of people lost their livelihood and a great number of people faced many crises. What is the easiest way to learn English and how much time does it require? With this topic, I would like to share my experience with Kevin's Advanced Spoken English course. What I have been learning and observing for the last 10 months. In reality, there is no easiest way to learn English because it is neither a native language nor a regional language. It is a foreign language. Basically, simulation process is an excellent learning tool for learners. Practically, we don't have that kind of environment as it is a foreign language. So, learning English requires high level of concentration, which is time consuming. Perhaps this course period is equivalent to an academic year. If we are mentally prepared for the 10-month duration, we can be joyful forever. కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ నుంచి కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఫలితాలు ఇవి. ఒక హౌస్ వైఫ్, ఒక క్యాబ్ డ్రైవర్, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్టూడెంట్స్లో చదివి ఇప్పుడు వీళ్ళే సొంతంగా రైటింగ్ అండ్ స్పీకింగ్ చేసిన వీడియోస్ ఇవి. ఇది ఎలా సాధ్యం అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ పేరు లింగ్విస్టిక్ డెవలప్మెంట్. అంటే మనము ఒక ఫారిన్ లాంగ్వేజ్ మన మెదడు చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంటుందో ఆ కరెక్ట్ ప్రక్రియని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటాం. ఇలా ఆలోచించండి, మీరు కూడా ఓన్గా రైటింగ్ అండ్ స్పీకింగ్ వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ చేయొచ్చు. కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే ఎలా స్టూడెంట్స్కి పనిచేస్తుంది? ఎందుకంటే 10 years మీరు పోగొట్టుకున్న ఫౌండేషన్ ఇక్కడ కలగజేస్తున్నాం కాబట్టి. కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మీరు వెబ్సైట్లోనే మీ ఈమెయిల్ ఐడి పేమెంట్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. దీని తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆటోమేటికల్లీ మీ ఈమెయిల్కి వస్తుంది. అలా మీరు కోర్స్ లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక మీకు డే వైజ్ క్లాసెస్ వస్తుందన్నమాట. ఒకరోజు ఒక క్లాస్ చేసి ఆ క్లాస్ చివరిలో నేను చెప్పే హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేశాక మీరు నాకు టెలిగ్రామ్ పర్సనల్ చాట్లో హోంవర్క్ సబ్మిట్ చేస్తే నేను ఆ హోంవర్క్ని కరెక్ట్ చేస్తాను. ఇలా హోంవర్క్ చేయడం వల్ల డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మనకి జరుగుతుంది అన్నమాట. 10 months టైంలో మనము బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిసనింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ కవర్ చేస్తాం. ఇవన్నీ కవర్ చేసేటప్పుడు మనము ఓన్గా రైటింగ్ అండ్ ఓన్గా స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో స్టూడెంట్స్ అలా తయారు చేస్తాం. హోంవర్క్ చేస్తూ ఉంటే మీకు కూడా స్పీకింగ్ స్కిల్స్ ఒకరోజు తప్పకుండా వస్తుంది వీళ్ళలాగా. ఈ ప్రాసెస్ పనిచేస్తుంది. మీరు పనిచేస్తే మీకు కూడా ఈ ప్రాసెస్ పనిచేస్తుంది. లేదంటే జిమ్ చేరినట్టు ఉంటుంది. ఏదో మనం పైసలు కట్టాము కానీ వర్కౌట్స్ చేయము. అలా మీరు ఒకటి కోర్స్ కడతారు, నాకు డబ్బులు వస్తాయి కానీ మీకేం వర్కౌట్ కాదు. సో మొత్తం పాయింట్ ఏంటి? హోంవర్క్ పైన ఉంది. ఆ హోంవర్క్ చేస్తే మీరు కూడా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు. ఏ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ వెళ్ళినా, ఎన్ని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకున్నా ఎవరు మీకు 10 months స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పరు. ఎవరు మీతో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లాగా సరి సమానంగా చేస్తాము అని అన్నారు. ఓన్లీ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ మాత్రమే చెప్తున్నాము అండ్ డెలివరీ కూడా చేస్తున్నాము. ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానంగా మిమ్మల్ని చేయగలుగుతున్నాం. ఎందుకంటే మీరు ఈ హోంవర్క్ చేస్తే మీరు కూడా లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అనే ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నట్టు. మీ స్పీకింగ్ రిజల్ట్స్ మీకు వచ్చాక దట్ ఈస్ ద అల్టిమేట్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ద అల్టిమేట్ వాలిడేషన్. అలా మీరు కూడా నిజంగా కమిటెడ్ ఉండి ఎస్ మేము కూడా లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ప్రాసెస్ చేసి 10 monthsలో మేము ఆ 10 years పోగొట్టుకున్న ఫౌండేషన్ చేసి మేము కూడా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతామంటే దెన్ జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. కింద లింక్ క్లిక్ చేయండి అండ్ మీరు కూడా మీ ఈమెయిల్తో కోర్స్ రిజిస్టర్ అవ్వచ్చు.